బ్రేకింగ్ న్యూస్ కన్నడ నటి శోభిత ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు విచారణ జరపబోతున్నారు. ఆ తర్వాత శోభిత మృతదేహం కోసం ఆమె తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లారు. గతేడాది మే 22న పెళ్లయ్యాక శోభిత బుల్లితెరకు పూర్తిగా దూరమైనట్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్గానే ఉన్నా తన పెళ్లి ఫోటోలను షేర్ చేయలేదు. అంతేకాదు తన భర్త ఎవరన్న విషయాన్ని కూడా శోభిత సీక్రెట్గా ఉంచింది. బంధువులు ఉండే అపార్ట్మెంట్లోనే ఓ ఫ్లాట్లో శోభిత దంపతులు ఉంటున్నారు. భర్తతో శోభితకు విభేదాలు లేవని, బాగానే ఉంటారని, గత వారం గోవా కూడా వెళ్లొచ్చారని బంధువులు చెబుతున్నారు. అయితే నిన్న రాత్రి వరుస కాల్స్తో బిజీగా ఉన్న భర్త సుధీర్ హాల్లోనే నిద్రపోయాడు. బెడ్రూమ్లో ఉన్న శోభిత ఉదయం తలుపు తీయకపోవడంతో అదే అపార్ట్మెంట్లో ఉండే బంధువులకు చెప్పాడు. అందరూ కలిసి తలుపు బద్దలు కొట్టి చూస్తే శోభిత ఉరివేసుకుని కనిపించింది. ఆమె ఆత్మహత్యకు కారణాలేంటో తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు విచారణలోనే నిజాలు బయటపడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, మరి శోభిత ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు ఏమైనా తెలిసే? పోలీసులు ఏం చెప్తున్నారు? కన్నడ బుల్లితెర నటి శోభిత నిన్న సాయంత్రము సూసైడ్ చేసుకున్నట్లుగా గుర్తించినటువంటి భర్త సుధీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కేసును విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రము శోభిత కన్నడకి సంబంధించినటువంటి పలు సీరియల్లో నటించింది. బెంగళూరుకి చెందినటువంటి అమ్మాయిగా తెలుస్తుంది. గతంలో సుధీర్ రెడ్డి అక్కడ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలోనే శోభిత పరిచయం అయింది. ఆ టైంలో తను పలు సీరియల్లో, సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత అయితే సుధీర్ రెడ్డి మొదట వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్గా వాళ్ళ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారిన తర్వాత వాళ్ళు ఇరువురు కుటుంబ సభ్యులకి చెప్పి ఇంట్లో ఒప్పించిన తర్వాత అత్యంత గ్రాండ్గా అయితే మాత్రం సుధీర్ రెడ్డి శోభిత పెళ్లి చేసుకున్నారు. ఆ టైంలో సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి అమ్మగారు చిన్న వయసులోనే, అంటే సుధీర్కి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. రీసెంట్గా 4 సంవత్సరాల క్రితం తండ్రిని కోల్పోయాడు. అయితే పెద్దల సమక్షంలోనే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సుధీర్కి సంబంధించినటువంటి పెద్దనాన్న పెద్దమ్మ ఆధ్వర్యంలోనే ఈ పెళ్లి అత్యంత గ్రాండ్గా నిర్వహించారు. అయితే ఇప్పుడు శోభిత ఎందుకు సూసైడ్ చేసుకుంది, శోభితతో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి పరిచయం ఉంది ఏంటి అనే దాని మీద పోలీసులు ఇప్పటికే శోభితకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వచ్చారు. అసలుకి ఘటన ఎలా జరిగింది ఏంటి అని ఆరా తీస్తున్నారు. సుధీర్కి సంబంధించినటువంటి పెద్దనాన్న ఉన్నారు. సార్ చెప్పండి, వాళ్ళ ప్రేమ పెళ్లి ఎలా దారి తీసింది, అసలు మీకు ఎప్పుడు చెప్పారు? పెళ్లి కంటే పెళ్లి చేసుకుంటారంటే సరే అని పెళ్లి చేసుకోమని చెప్పారు, అంతే, అంతకంటే ఎక్కువ లేదు. సుధీర్ గతంలో ఎక్కడ పనిచేస్తుండే సార్? అమెరికాలో ఉండేవాడు. వాడైతే మంచివాడు, మనకు తెలిసింది అది. అమ్మాయితో ఎప్పుడైనా మాట్లాడారా సార్ మీరు పెళ్లి అయిన తర్వాత? లేదు, మాట్లాడలేదు. అది చూసినాం కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మాత్రము సుధీర్కి సంబంధించినట్టు అన్నదమ్ములు అందరూ ఉన్నారు. సరే, సుధీర్ ఎలా ఉంటుండేవాడు, అసలుకి ఏమన్నా చెప్పాడా పెళ్లి అయిన తర్వాత? పెళ్ళి అయిన తర్వాత అయితే మాతో అయితే కాంటాక్ట్ అయితే లేడు. ఆల్మోస్ట్ పెళ్ళిలో కలిసామంటే, రిసెప్షన్లో కలిసామంటే మళ్ళీ నిన్న కాల్ చేసి ఈ విషయం చెప్పేసరికి మేము అప్పుడు బయలుదేరి వెళ్ళాం మేము అక్కడికి. ఆ విషయం అయితే నాకు వదిన అవుతుంది. మా వదినతో అయినా సరే మేము ఎప్పుడైతే ఇప్పటివరకు అయితే ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. మాకు కానీ మా ఫ్యామిలీ వాళ్ళు కానీ మాకు కనీసం బయట కూడా పరిచయం కూడా చేయలేదు, మా ఇంటికి కూడా తీసుకురాలేదు. మేమే ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడమన్నా కానీ మాతో కూడా ఎప్పుడు మాట్లాడించలేదు. అంటే వాళ్ళు కంప్లీట్గా కర్ణాటకకి సంబంధించినటువంటి వాళ్ళగా తెలుస్తుంది. అంటే పరిచయం ఎలా ఏర్పడింది? వాళ్ళు మీరు ఇరు కుటుంబాలు ఒప్పుకునే పెళ్లి చేస్తారు? మా అన్నయ్య వచ్చి మా బాబాయ్ని మా డాడీని వచ్చి ఓకే నేను చేసుకుంటాను అని చెప్పేసి అంటే సరే మేమెందుకు కొద్దిగా కలిసి ఓకే అయిపోయారు. ఓకే అయిపోయి దాని తర్వాత అక్కడికి వెళ్ళి బెంగళూరులోనే ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లి కూడా అక్కడనే అయింది. రిసెప్షన్ మాత్రం ఇక్కడ హైదరాబాద్లో చేసాం. అంటే ఏం జరుగుంటుంది అని మీరు ఏమన్నా అనుకోగలుగుతారు? అంటే లైక్ సుధీర్కి ఆమెకి ఏమన్నా గొడవలు కానీ లేకపోతే ఏమన్నా ఉన్నాయని ఎప్పుడన్నా చెప్పడం కానీ వాళ్ళ కుటుంబ విషయాలు మీతో ఎప్పుడైనా షేర్? మాతో అయితే అలాంటి విషయాలు అయితే ఇప్పుడు ఎప్పుడు షేర్ చేసుకోలేదు. మా అన్నయ్యతో. అంటే మరికొంతమంది ఉన్నారు, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళంతా ఆధ్వర్యంలోనే పెళ్లి చేశారు. వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. అమ్మ, సుధీర్ ఎప్పుడైనా మీతో కాల్ చేసి మాట్లాడతారా తన కుటుంబం? లేదండి, లేదు. ఎప్పుడు మాట్లాడారు చివరిగా? చేసిన అంతే.
మళ్ళీ అమ్మాయిని చూసారా మీరు? పెళ్ళిళ్ళనే చూసాం, ఎంగేజ్మెంట్కి వెళ్ళాము, ఆ తర్వాత పెళ్ళికి పోయినాం, పెళ్లి రోజు రిసెప్షన్కి పోయినాం, మా ఇంటికి మేము వెళ్ళి చూసాం అంతే. శోభితతో ఎప్పుడైనా మాట్లాడారా? పెళ్ళిలోనే చూసినమ్మా, పెళ్ళికి పోయి పెళ్ళి చూసినాం, మళ్ళీ నిన్న వచ్చి మేము అప్పుడే అండి, అందరం అప్పుడే. ఇక మేము మామూలుగా అయినా కానీ మా దగ్గరికి ఇక కాంటాక్ట్లో ఎక్కువ రా. చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నందుకు కొంచెం అటే ఉంటారు. ఇక మేము గిట్ట వాళ్ళు మా సుధీర్ కుటుంబ సభ్యులు అంటే అక్క చెల్లెళ్ళ ఎవరైనా? ఒక అక్క ఒకటి, బాబాయిలు ఇద్దరు, ముగ్గురు మేనత్తలు. పెళ్ళి అయిపోయిందా వాళ్ళ? అయింది. అయితే చూస్తున్నాం కదా, ఈ కేసుకి సంబంధించి శోభితకి అదేవిధంగా సుధీర్కి పెళ్లి అయింది. అందరి సమక్షంలోనే పెళ్లి చేసాం. ఆ తర్వాత ఎవరికి టచ్లో లేరు. సుధీర్ పెళ్లి రిసెప్షన్కి సంబంధించినటువంటి సమయంలోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళామని చెప్తున్నారు. వాళ్ళ అన్న తమ్ముళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే సుధీర్ మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడారు? ఈ వాళ్ళ భార్య సూసైడ్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ మీకు తెలుసా, చెప్తారా? సడన్గా ఫోన్ చేసిండు, విజయాన్న ఫోన్ చేసి ఇట్లా అయ్యిందని చెప్పిండు. మేమందరం షాక్ అయినాము, అసలు ఇంత మంచిగా ఉండేటోళ్ళు ఎందుకు ఇట్లా అయ్యారని. అంటే చెప్తాడా ఫ్యామిలీ అంటే మేము ఇలా ఉంటాము అలా ఉన్నవారని అనుకున్నాం అందరము. లోపల మన గొడవలు ఏమైనా ఉంటే ఏం చెప్పకపోయేది, బయటికి మంచిగా అనిపిస్తే అందరం మంచిగానే ఉన్నారని అనుకునేది. అంటే శోభిత ఇండస్ట్రీలో వర్క్ చేసింది, పలు సినిమాల్లో కూడా సీరియల్స్లో నటించింది. ఏమైనా వద్దు అని ఎప్పుడైనా అబ్జెక్షన్ సుధీర్ రెడ్డి నుంచి ఏం చేయడం? ఒకవేళ ఏమన్నా డాక్యుమెంటరీ ఏదో తీయాలని అని చెప్పిన అన్నాడు. ఏం అబ్జెక్షన్ ఏం పెట్టలేదు, రెస్ట్రిక్షన్స్ కూడా ఏం పెట్టలేని అన్నాడు. శోభిత ఎందుకు చనిపోయి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తెలియదండి, మాకు కూడా తెలియదు. అదే షాక్లో ఉన్నాం అందరం. సుధీర్ అయితే అందరితో మంచిగా ఉంటాడు. తన ఫ్యామిలీ ఏదైతే శోభితాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ బ్రదర్స్లో కూడా సుధీర్ టచ్లో ఉన్నారు. ఫ్యామిలీ మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. సుధీర్ చాలా సాఫ్ట్ కార్నర్గా ఉంటాడు. శోభిత పలు సినిమాల్లో కానీ డాక్యుమెంట్స్ కానీ చేయాలి అన్న విషయాలు కూడా అందరితో షేర్ చేశారు. సపోర్టెడ్గా ఉంటాను అని చెప్పారు. కానీ శోభిత ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది రాత్రి అనేది మాకెవరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాల్ వచ్చింది శోభిత సూసైడ్ చేసుకొని చనిపోయింది అని, వెంటనే ఉస్మానియా హాస్పిటల్కి తీసుకొస్తున్నారని సమాచారం అందడంతో ఇక్కడికి చేరుకున్నామని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే మాత్రం అన్ని కోణాల్లో కేసుకు సంబంధించి శోభిత ఎందుకు చనిపోయింది అనే దాని మీద ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సుజాత, థ్యాంక్ యూ.